వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020 అని చెప్పి వారం నుంచి చెప్పడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఈరోజు 4:30 వరకు సాయంత్రం వరకు ఉండి సముదాయించి బాగా చదువుకోవాలా, సీట్ వచ్చింది మనకు, ఖచ్చితంగా నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి వాళ్ళని ఒప్పించి పోయిన తర్వాత అమ్మాయి ఎమోషనల్గా ఈరోజు వెంటనే అట్లా హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. చాలా భవిష్యత్తు ఉన్నటువంటి ఇంత ఎమోషనల్గా ఈ రకంగా నిర్ణయాలు తీసుకోవడం యువత చాలా బాధాకరం. రిషిత ఈ విజయాన్ని ఆత్మశాంతి కలగాల. పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు కూడా వస్తున్నారు, ఇక్కడ వస్తున్నారు. ఏదైనా కానీ విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పేది వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం, కానీ ఇటువంటి నిర్ణయాలు ఇంత ఆవేశపూరితంగా తీసుకోవడం వల్ల చాలా బాధాకరం. అమ్మాయి ఆత్మశాంతి కలగాలి. అదేవిధంగా కుటుంబానికి ప్రజల సానుభూతి. ఈ గురుకుల పాఠశాలలో ఈరోజు ఈవినింగ్ 5:36 మధ్యలో రిషిత అనే అమ్మాయి, ఫస్ట్ ఇయర్ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాష్రూమ్లో సూసైడ్ చేసుకున్న అమ్మాయి. మెయిన్ రీజన్ ఏంటంటే హోమ్ సిక్. రీసెంట్గా జాయిన్ అయింది అమ్మాయి, 1 week 10 days అయింది. అండ్ అమ్మాయికి నేటివ్ ఆఫ్ తిరుపతి డిస్ట్రిక్ట్ చింతవరము. సో తల్లిదండ్రులను వదిలిపెట్టి అంత దూరము ఉండలేక అమ్మాయి బాధపడుతుందని చెప్పి మాకు ప్రిలిమినరీ ఎంక్వైరీలో తెలిసింది. సో ఈరోజు కూడా పేరెంట్స్ వచ్చారు తీసుకెళ్ళిపోమని చెప్తే, పేరెంట్స్ కూడా చాలా వీకర్ సెక్షన్ చెందిన వాళ్ళు. అండ్ ఏపీఆర్జేసీ అనేది జనరల్ చాలా మంచి స్కూలు. సో అమ్మాయిని కన్విన్స్ చేసి ఇక్కడ ఉండమని చెప్పడం జరిగింది. సో అమ్మాయి దాన్ని కొంచెం తట్టుకోలేక ఆ బాధతోని ఈరోజు దీనికి సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది ఎమోషనల్గాను. సో ఈ బాడీ ఇప్పుడు ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చాము. ఫర్దర్ ఫార్మాలిటీస్ అవి కంప్లీట్ చేసి పేరెంట్స్ కూడా ఇంటిమేట్ చేసాము, వాళ్ళు కూడా వస్తున్నారు. పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో ఈరోజు సాయంత్రం సుమారు 6 నుంచి 6:30 గంటల మధ్యలో బనవాసి జూనియర్ కళాశాల నందు రిషిత ఫస్ట్ ఇయర్ బైపీసీ అనే అమ్మాయి, థర్డ్ ఫేజ్ ద్వారా వచ్చిన అమ్మాయి బాత్రూంలో బట్టలు తగిలేసుకునేటువంటి బార్కి హ్యాంగ్ చేసుకునింది అని అంటే మనకు సమాచారం రాగా అక్కడికి వెళ్ళాము. ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేసేసి హాస్పిటల్లోకి తీసుకొని వచ్చినాము. తీసుకొచ్చిన తర్వాత డాక్టర్లు పరిశీలించి అమ్మాయి చనిపోయిందని చెప్పినారు. ఈ అమ్మాయి వారం రోజుల కింద ఫస్ట్ ఇయర్ బైపీసీ కింద జాయిన్ అయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళు ఇంకా తల్లిదండ్రులు కూడా ఇంటిమేట్ చేశాము. తల్లిదండ్రులు ఇప్పుడు మార్నింగ్ ఈరోజు ఈవినింగ్ 4:30 వరకు ఇక్కడే ఉండి వెళ్ళారంట. దాదాపు 5 దాటారు. వాళ్ళకి ఇంటిమేట్ చేశాము. వాళ్ళు రాగానే వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన మేరకు దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. నా పేరు శ్రీనివాసులు, ఎస్ఐ ఎమ్మినూరు రూరల్ పిఎస్, డిస్టిక్ చింతవరం. రివే చేసిందంటే ఇట్లా అమ్మాయి బాత్రూంలో ఇట్లా హ్యాంగ్ చేసుకుందని సమాచారం ఇచ్చినారు. వెళ్ళేపాటికి అక్కడ ఆ పిల్లోళ్ళు కూడా ఆ డోరు అటు సైడ్ నుంచి బాత్రూంలో నుంచి ఎక్కి అమ్మాయిని కిందికి దింపారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.